అమెరికాలో మళ్లీ గన్ గర్జించింది. లూసియానా కాల్పులతో దద్దరిల్లింది. ఓ దుండగుడు జరిపిన కాల్పులో 8 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని కాల్చేశారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. లూసియానాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 1 నుంచి 14 ఏళ్ల వయసున్న 8 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికన్ టైం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో మరో 2 గాయాలయ్యాయి. ష్రీవ్పోర్ట్ ప్రాంతంలో దుండగుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఈ మారణకాండ తర్వాత నిందితుడు ఒక కారును దొంగిలించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో నిందితుడు మరణించాడు. దుండగుడి కాల్పుల్లో మొత్తం 10 మంది గాయపడ్డారు. 2 మహిళలకు తలకు బుల్లెట్ గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ఓ బాలుడు ప్రాణాలు దక్కించుకోవడానికి ఇంటి పైకప్పు నుంచి కిందకు దూకేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అనుమానిత షూటర్ను పోలీసులు కాల్చివేయగా మృతి చెందిన పిల్లల్లో కొందరు దుండగుడి బంధువులేనని తెలుస్తోంది. రద్దీగా ఉండే ప్రదేశంలో చిన్నారులే లక్ష్యంగా ఈ దాడి జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.